ఈ రోజుల్లో రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు సర్వసాధారణమే. కాకపోతే వాటన్నింటికీ మించి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గురించి. 3 పెళ్లిళ్లు చేసుకున్నాడని, ప్యాకేజీలకు ఆశపడ్డాడని, కోట్లు మింగేశాడని. కానీ వాటన్నింటినీ దాటుకుంటూ ప్రస్తుతం తన సత్తా ఏంటో చాటుకున్నారాయన. మామూలుగా పవన్ ఎప్పుడు తన ఫ్యామిలీని రాజకీయాల్లోకి లాగలేదు. కనీసం ప్రచారానికి కూడా వాళ్ళని దూరంగానే పెడతారు. కానీ ఆయన గెలిచాక మొట్టమొదటిసారిగా ఎక్కువసార్లు కనిపించారు పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా. పవన్ పిల్లల్ని కూడా తన సొంత పిల్లలా చూసుకున్న ఆమె తీరు, భర్తకి ఆవిడ ఇచ్చిన గౌరవం, ప్రమాణ స్వీకారం రోజు తెలుగుదనం ఉట్టిపడేలా ఆమె కట్టు బొట్టు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచాయి. ఈ నేపథ్యంలోనే అసలు అన్నా లెజినోవా ఎవరు, పవన్ కి ఎలా పరిచయమైందనే డౌట్స్ చాలా మందికి వచ్చాయి. ఈ డౌట్స్ కి ఈ వీడియోతో పులి స్టాప్ పెట్టేద్దామా మరి? అన్నా లెజినోవా 1980 ఆగస్టు 3న రష్యాలోని మాస్కోలో ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టారు. అయితే ఆమె చిన్నప్పుడే తల్లిదండ్రులు మనస్పర్ధాల కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు. లెజినోవాకు 2 చెల్లెళ్ళు, 1 తమ్ముడు. తండ్రి లేకపోవడంతో తల్లి సంపాదన కుటుంబ పోషణకు సరిపోయేది కాదు. దీంతో హై స్కూల్ తర్వాత చదువు ఆపేసి మోడల్ గా మారింది లెజినోవా. అప్పట్లో మోడలింగ్ కి ఉన్న క్రేజే వేరు. దాంతో దాన్ని కెరియర్ గా ఎంచుకొని తల్లి సంపాదనకు తన సంపాదన తోడవుతుందని, కుటుంబం హ్యాపీగా ఉండొచ్చని అనుకుంది. ఇలా మోడలింగ్ చేస్తుండగా యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ రావడంతో యాక్టింగ్ లో 6 నెలల పాటు ట్రైనింగ్ తీసుకుంది. ఆ తర్వాత మాస్కోలోని థియేటర్ ప్లేలో చిన్న చిన్న పాత్రలు చేసేది. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం నుంచి షూటింగ్స్ కోసం మాస్కోకు వచ్చినా థియేటర్ ప్లేలో యాక్టింగ్ చేసే వాళ్లే ఆ సినిమాలో సైడ్ యాక్టర్స్ గా, డాన్సర్స్ గా కనిపించేవారు. అలా చాలా బాలీవుడ్ సినిమాల్లో అక్కడక్కడ కనిపించింది లెజినోవా. అయితే తీన్మాన్ మూవీలో కొంత పార్ట్ ని రష్యాలో షూట్ చేశారు. ఆ సినిమాలో ఓ పాటను అక్కడే ఉన్న ఓ పబ్ లో షూట్ చేశారు. ఆ పాటకు ఫారెన్ మోడల్స్, జూనియర్ ఆర్టిస్టులు కావాల్సి వచ్చింది. అలా అక్కడ థియేటర్ ఆర్టిస్టులను 200 మందిని తీసుకున్నారు. అందులో వచ్చిన వారిలో ఒకరే అన్నా లెజినోవా. ఇక తీన్మార్ సినిమాలో ఉన్న బార్బీ సాంగ్ లో 3 నిమిషాల 45 సెకండ్స్ వద్ద వైట్ ఫ్రాక్ వేసుకుని కేవలం 2 సెకండ్లు మాత్రమే కనిపిస్తుంది లెజినోవా. అలా ఆ సాంగ్ ద్వారా పవన్ కళ్యాణ్ తో పరిచయం అయ్యారు అన్నా లెజినోవా. ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. ఈ క్రమంలోనే లెజినోవా ఆర్థిక కష్టాలు తెలుసుకున్న పవన్ సాయం చేయాలని అనుకున్నారు. లెజినోవాను హైదరాబాద్ కు తీసుకొచ్చి ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఆమెను అందులో ఉంచారు. అప్పటికే మొదటి భార్యతో విడాకులు తీసుకుని రేణు దేశాన్ని పెళ్లి చేసుకున్నాడు పవన్. పెళ్లికి ముందే సహజీవనం చేసిన పవన్ రేణులకు అకీరా పుట్టాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న పవన్ రేణులకు ఆద్య పుట్టింది. కాలక్రమేణా పవన్ కళ్యాణ్ కి సినిమాలో హీరోయిన్లతో సంబంధాలున్నాయని రేణు దేశాయికి తెలియడంతో పవన్ నుంచి విడిపోవాలని దూరంగా ఉండడం స్టార్ట్ చేసింది. పవన్ కు దూరం అయితే అయ్యింది గాని పిల్లల గురించి ఆలోచించి విడాకులు తీసుకోలేదు. కానీ పవన్ మాత్రం అన్నా లెజినోవాకి ఈ టైంలోనే దగ్గరయ్యాడు. అలా వీరికి ఓ పాప కూడా పుట్టింది. ఈ విషయం రేణు దేశాయికి తెలియడంతో పవన్ కు విడాకులు ఇచ్చేశారు. 2013 సెప్టెంబర్ 30న హైదరాబాద్ లోని ఎర్రగడ్డ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో లెజినోవాను పెళ్లాడాడు పవర్ స్టార్. వీరిది మతాంతర వివాహం. పవన్ కళ్యాణ్ హిందువు కాగా అన్నా లెజినోవా క్రిస్టియన్. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వారి వివాహం జరిగింది. అప్పటి నుండి అన్నా లెజినోవా రష్యా సంప్రదాయాన్ని పూర్తిగా వీడి భారత మహిళగా మారిపోయింది. అయితే పెళ్లైన కొత్తలో లెజినోవా పవన్ తో కలిసి డిన్నర్ కి వెళ్లేది. కానీ ఎప్పుడు కూడా పబ్లిక్ గా ఏ ఈవెంట్ కు వెళ్లిన సందర్భాలు లేవు. అంతేకాదు లెజినోవా ఎక్కువగా ఎవరితోనూ కలవలేరు. సోషల్ మీడియాలోనూ ఆమె ఫోటోలు ఎక్కడా అప్లోడ్ చేసిన దాఖలాలు కూడా లేవు. అయితే మొదటిసారి చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పెళ్లిలో అన్నా లెజినోవా సాంప్రదాయమైన భారత వస్త్రధారణలో కనిపించి అందరినీ సర్ప్రైజ్ చేసింది. అన్నా లెజినోవాకు భారతీయ సాంప్రదాయాల పట్ల పెద్దగా అవగాహన లేనప్పటికీ హిందూ సంప్రదాయాలు తెలుసుకొని పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత పవన్ కి హారతి పడుతూ వీరతిలకం దిద్దుతూ అందరి దృష్టిని ఆకర్షించారు. అంతేకాదు ఎప్పుడైనా ఈవెంట్స్ వస్తే భారత సంప్రదాయం ఉట్టిపడేలా చీరలతోనే కనిపిస్తారావిడ. ఇక పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలవడం, జనసేన 100కి 100% సీట్లను కైవసం చేసుకోవడంతో అన్నా లెజినోవా, అకిరా నందన్లు చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఇక చిరంజీవి కనిపించగానే పవన్ కళ్యాణ్ చెప్పుల్ని వదిలేసి మెగాస్టార్ కాళ్ళ మీద పడిపోయాడు. అన్న దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని తీసుకున్నాడు. అలా లెజినోవా సైతం చిరంజీవికి పాదాభివందనం చేశారు. పవన్ కళ్యాణ్ తన అమ్మకి, వదినికి పాదాభివందనం చేస్తున్న సమయంలో చెప్పుల్ని అక్కడే వదిలేశాడు. ఆ చెప్పుల్ని అన్నా లెజినోవా చేతులతో పట్టుకొని అలా వెనుకలా నిల్చుండిపోయారు. ఆ సన్నివేశం చూసిన ప్రతి ఒక్కరూ ఇలాంటి భార్య దొరకడం పవన్ అదృష్టం. మన వదిన లాంటి భార్య ఉంటే ఏ భర్త ఓడిపోడు అంటున్నారు.
చేసుకున్నారు జన సైనికులు. అయితే కొన్నాళ్ల క్రితం వీరిద్దరు కూడా విడిపోయారు, విడాకులు తీసుకుంటారు అనే వార్తలొచ్చాయి. కానీ ఆ ఆరోపణలకు అన్నా లెజ్నోవా భర్త గెలుపుతో బయటకు వచ్చి సమాధానమిచ్చారు. దీంతో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న దుష్ప్రచారానికి ముగింపు పడింది. అటు ఫ్యామిలీపై, పిల్లలపై ఇన్నాళ్లు ఎన్నో మాటలు పడ్డ పవన్ తన గెలుపుతో అందరికీ సమాధానమిచ్చి తన కుటుంబ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా విధులు నిర్వహించే పవన్ గారు రాష్ట్ర అభివృద్ధికి పాటుపడి ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చి సామాన్యుల పాలిట ఆశాజ్యోతి అవ్వాలని కోరుకుందాం. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.